యేసు ప్రభు రక్తాన్ని చిందించాడు. తన రక్తంలో మనల్ని శుద్ధీకరణ పొందమన్నాడు. మన పాపాలు కడగటానికి ఆయన శిలువ మీద ఘోరమైనటువంటి యాగాన్ని పొందాల్సి వచ్చింది. అరికాల మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు తూట్లు 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 చేయబడ్డాడు. చీలికలు పేలికలు చేయబడ్డాడు. చిత్రవదన అనుభవించాడు. ఇంత శ్రమ పొంది, బాప్తిస్మం పొంది, పాపాలన్నీ కడిగేసుకొని క్రొత్త జీవితాన్ని మొదలుపెట్టు కుమారుడా, నా కుమారి అని దేవుడు అవకాశం ఇస్తే, దానికి ఏదో దిక్కుమాలిన సాకులు చెప్పి, కుంటి సాకులు చెప్పి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే అట్లా? ఇక్కడ నాకే సమాధానం చెప్పలేదు, రేపు ఆయనకి ఏం చెబుతారు? నా ప్రాణమే పెట్టానే, నా రక్తం దారపోసానే, నీకేమన్నా డబ్బులు ఖర్చు అయ్యే పని చెప్పానా? డబ్బులు ఖర్చు